హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం మాట్లాడుతున్నావు, మెదడు పని చేయడం లేదా అని ఎవరైనా కోప్పడితే పిచ్చి కోపం వస్తుంది కదా. కానీ ఈసారి వాళ్లకు ఆ అవకాశం ఇవ్వద్దు. ఎలాగంటే మెదడు మొద్దుబారకుండా ఎప్పుడు చురుగ్గా ఉండేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, ఏరోబిక్ వ్యాయామం అంటే నడవడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, డాన్స్ చేయడం లాంటివన్నీ ఏరోబిక్ వ్యాయామాలే. 2008లో ఆర్థర్ క్రామెర్, క్రిక్ ఎరిక్సన్లు 50 మంది విద్యార్థుల మీద మెదడు గురించిన పరిశోధనలు చేశారు. అందులో వ్యాయామం చేయని వారి కంటే చేసేవారి మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉందని తేలింది. అందుకని రోజుకొక అరగంట సేపు ఏరోబిక్ వ్యాయామం చేయడం చాలా మంచిది. నెంబర్ 2, మెదడుకు పదును. మెదడు సరిగ్గా పనిచేయాలంటే ఎప్పటికప్పుడు పదును పెట్టాల్సిందే. ఎలాగంటారా? ఏముంది, పద వినోదం, సుడోకు, చదరంగం లాంటి ఆటలు ఆడొచ్చు. మనకు రాని ఏదైనా భాష నేర్చుకున్నా చాలు. మన అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా నచ్చిన పుస్తకాలు చదివినా మెదడుకు పదును పెట్టినట్లే. నెంబర్ 3, కలిసిమెలిసి ఉందాం. నలుగురితో కలిసి మాట్లాడడం వల్ల ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉంటారు. ఒంటరిగా ఉండే వారికంటే 10 మందిలో ఉండే వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అందుకని తరచుగా స్నేహితులను, బంధువులను కలుస్తూ ఉండండి. నెంబర్ 4, పోషకాహారం. ఈ రోజుల్లో చాలామంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అల్జీమర్స్ అంటే జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోవడం. ఇది రాకుండా ఉండాలంటే సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలి. అందులో భాగంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే చేపలు, ఆక్రోట్ కాయలు, విటమిన్ సి ఉండే పొప్పాయి, నిమ్మజాతి పండ్లు, విటమిన్ డి ఉండే గుడ్లు, సూర్యరశ్మి, విటమిన్ ఇ ఉండే బాదం, ఆకుకూరలు లభించే ఆహారాన్ని తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 5, పోటీతత్వం. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పోటీలు. ఏ వయసుకు తగ్గవారు ఆ వయసుకు తగ్గట్లుగా చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉండాలి. క్రీడల పోటీల వంటివి జరిగితే తప్పకుండా పాల్గొనాలి. మీకొచ్చిందైతే సాధన చేయండి, రానిదైతే నేర్చుకోండి. దానివల్ల మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. అలా పాల్గొనడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. నెంబర్ 6, సంగీతోత్సాహం. జాన్స్ హాప్కిన్స్ పరిశోధనల్లో మెదడుకు చక్కటి ఔషధం సంగీతం అని తేలింది. సంగీతం విన్నా, పాడినా మెదడుకు మంచి వ్యాయామమట. దానివల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు పరిశోధకులు. నెంబర్ 7, చిత్రలేఖనం. బొమ్మలు వేయడం వల్ల మెదడుకు చాలా లాభాలున్నాయి. బొమ్మలు వేసేటప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత అలవడుతుంది. ఇది యోగా చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా బొమ్మలు గీసేస్తూ చురుగ్గా ఉండొచ్చు. నెంబర్ 8, నిద్రపో హాయిగా. మెదడు పనితీరు సక్రమంగా ఉండాలంటే నిద్ర అవసరం. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చిన్నపిల్లలకు 12 గంటలు, పెద్దవాళ్లకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని తేల్చారు. సరైన నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వేళకు నిద్ర ఆరోగ్యానికి భద్ర. వీటన్నింటినీ పాటిస్తూ మన మెదడును చురుగ్గా ఉంచుకుందాం.